సింహాచలం దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్పై దాడి గంటల వ్యవధిలోనే ముద్దాయిలు అరెస్ట్. సింహాచలం దేవస్థానంలో రావు సెక్యూరిటీ సంస్థ తరపున సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ప్రధాన ముద్దాయి విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడమే దాడికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. త్వరతగినే కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్. ఏదైతే సరే సింహాచలం దేవస్థానంలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేసే పిన్నింటి లక్ష్మణరావు అనే వ్యక్తిని నిన్న రాత్రి చాలా ఘోరంగా ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి మాస్కులు వేసుకొని కొట్టడం జరిగింది. ఈ కేసుని మేము గంటల వ్యవధిలోనే ఛేదించాము. దానికి సంబంధించి ఈ మీడియా బ్రీఫింగ్ చెప్పడం జరుగుతుంది. సో ముందుగా పిన్నింటి లక్ష్మణరావు, ఇతను వయసు 54 సంవత్సరాలు, మన సింహాచలం టెంపుల్లో రావు సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది. దాని సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి 10:15 సమయంలో సింహాచలం టెంపుల్ మీదకి వెళ్ళి లోకల్ టెంపుల్స్ అలానే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ పనితీరు మొత్తం పర్యవేక్షించి తిరిగి కిందకు వచ్చి సుమారుగా 10:30, 10:50 సమయంలో అతను కిందకి తన మోటార్ బైక్ మీద వచ్చిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు, అందులో ఇద్దరు మాస్కులు వేసుకుని ఉన్నారు, వాళ్ళు వెంటనే వచ్చి ఇతని బైక్ను అడ్డగించి ఒకళ్ళు కర్రతో మరి ఇద్దరు చేతులతో కూడా అతని మొహాన్ని టార్గెట్ చేసేసి మొహం మీద తల మీద కూడా విపరీతంగా గాయాలు చేసి ఇప్పుడు అతని పరిస్థితి కూడా అంటే చిన్న ఫ్రాక్చర్స్ మొహమంతా అయ్యి వాళ్ళతో విపరీతంగా తనని ఫేస్ మీద గాయాలు చేయడం వల్ల అతను అక్కడికే పడిపోయాడు. తర్వాత ఈ ముగ్గురు కూడా వాళ్ళ బైక్ మీద ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నైట్ ఇతన్ని బెహ్రా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతని కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇమీడియట్గా మనకి ప్రిలిమినరీగా ఎటువంటి ఆధారాలు లేవు. సో ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మనం ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్ని రకాలుగా ఒక 6 టీముల్ని ఇందులో పెట్టి సీసీటీవీస్ మరియు ఎవరు చేసుంటారు, ఏమైనా ప్రీవియస్ ఎన్విటీస్ ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా మనము పర్యవేక్షిస్తే ఫైనల్గా ఇప్పుడు మొత్తంగా 4 వ్యక్తులని మనము గుర్తించి మన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి నంబారి గోవర్ధన్. ఇతను 22 సంవత్సరాలు, యాదవపురం, గొల్లలపాకం, కొత్తవలస మండలం. ఇతను ప్రజెంట్ ఇదే రావు సెక్యూరిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అలానే రెండో వ్యక్తి గొలగాన గోపి, ఇతను 23 సంవత్సరాలు, A1కి తన ఫ్రెండ్. మూడో వ్యక్తి కడుపుట్ల వేణు, ఇతను కూడా 22 ఇయర్స్, ఇతను కూడా A1కి ఫ్రెండ్గా ఉన్నాడు. A4 ఎన్ సన్యాసి నాయుడు, ఇతను ఇదే సెక్యూరిటీ ఏజెన్సీలో ఇంతకుముందు కింద సూపర్వైజర్గా పనిచేసేవాడు. సో అతని ప్లేస్లోనే ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను రావడం జరిగింది. సో ఈ దాడికి ప్రధాన కారణాలు విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకు దాడి చేయడం జరిగిందండి. ఎవరైతే A1 ఉన్నాడో అతను కొంచెం నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడము, సరిగా రాకపోవడము, అండ్ ఎప్పుడైతే సూపర్వైజర్ వెళ్తారో అతనికి సరిగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడని తెలిసి చాలాసార్లు ఈ సూపర్వైజర్ అతన్ని కొంచెం గట్టిగా మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి నిలదీయడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని అతను ఈ దాడికి ప్రయత్నించాడు. అలానే రెండో కారణం, ఎవరైతే సరే ఈ A4 ఇంతకుముందు సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేశాడో సన్యాసి నాయుడు, అతని స్థానంలోకి అతను A1కి కజిన్ బ్రదర్ అవుతాడు. అతని స్థానంలోకి కొత్తగా ఈ ఇంజూర్డ్ లక్ష్మణరావు రావడం జరిగింది. సో ఈ 2 విషయాలని ఉద్దేశంగా అంటే వాళ్ళ మనసులో పెట్టుకొని నా ప్లేస్లోకి తను వచ్చాడని చెప్పేసి, అలానే నన్ను నేను పనిచేసే తీరుని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈ 2 కారణాల వలన అతన్ని దాడి చేయడం జరిగింది. అండ్ ఈ కేసులో SHO గోపాలపట్నం ఎన్ సన్యాసి నాయుడు అండ్ ఎవరైతే SIలు అండ్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అభినందించారు. గంటల వ్యవధిలోనే కేసు ఛేదించడం జరిగింది. అందరి వ్యక్తుల్ని 4 వ్యక్తుల్ని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. అలాగే వాళ్ళు యూజ్ చేసిన బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కుటుంబీకులు అయితే రిపోర్ట్ ఇచ్చారు, కానీ అసలు కుటుంబీకులు ఏమంటున్నారంటే పోలీసు వారు పిచ్చివాళ్ళు కొట్టేశారేమో అని చెప్పేసి కోర్టు కేసు కొట్టేశారని చెప్పి వాళ్ళు మళ్ళీ దాని నుంచి